దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ ఫ్రీడమ్ ఇస్. కానీ ఇండియాలో అట్లా కాదు, సార్ 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 అని చెప్పేసి ఒంగి దండాలు పెట్టాలా. నేను క్లీనర్ జాబ్స్ కూడా అప్లై చేసిన, వాష్రూమ్ క్లీనర్ జాబ్స్ కూడా అప్లై చేసిన, అది కూడా రిజెక్ట్ చేసిండ్రు. కమింగ్ బ్యాక్ నౌ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు బుక్ చేసుకొని వచ్చేస్తే ఇండియాకి. బట్ ఇప్పుడైతే మనము ఈ కిచెన్ క్లీన్ చేద్దాం. చేస్తున్న జాబుని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు, బట్ ఇక్కడ అట్లా కాదు. సో కాల్డ్ మాస్టర్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓన్ లాండ్రీ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ కుక్ చేసుకుంటారు, వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. ఫైనల్లీ బాయ్ బాయ్. ఊరి వంటల ప్రోగ్రామ్ మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మనం అదే అనుకుంటాం, ఏ పనైనా చేస్తావు. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ డిగ్నిటీ, హౌ యూ హోల్డ్, హౌ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్, హౌ యూ పర్సీవ్ థింగ్స్. సో టుడే ఇస్ 29th July. వాళ్ళు ఏం చేస్తలేము, మన హౌస్ ఇన్స్పెక్షన్ ఉందని చెప్పినా కదా. సో మార్నింగ్ చేసిన మ్యాక్సిమం హాల్ అంతా క్లీన్ చేసినాం, కానీ కిచెన్ ఉంది. కిచెన్ క్లీన్ చేసేస్తే నెక్స్ట్ మనం మొత్తం రౌండప్ ఇవాళ క్లీన్ అయిపోతాము. క్లీన్ ఇన్ ద సెన్స్ ఫ్రీ అయిపోతాము. ఫ్రీ అయిపోయిన తర్వాత మనం ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ ద లాట్ ఆఫ్ స్టఫ్ ఐ నీడ్ టు టాక్ విత్ యూ. సో లెట్స్ గో. ఇది చేసేద్దాం. ఇంకా మ్యాక్సిమం ఇది ఒక 1 hour అట్లా పడుతుంది అనుకుంటా. విల్ సీ. అంత ఆయిల్ అండి. బట్ మేము ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇన్స్పెక్షన్ ఉంది కాబట్టి ఇంకా చాలా మంచిగా చేసుకోవాలా, అంటే స్పాట్లెస్ ఉండాలంటాం. అందుకని మంచిగా క్లీన్ చేస్తున్నాం. కబోర్డ్ అన్నీ మంచిగా నీట్గానే ఉన్నాయి. సో అన్నీ మంచిగా అలైన్డ్ ఆర్గనైజ్డ్గానే ఉంటాయి. సో నో వరీస్. లోపల మొన్న రీసెంట్గానే క్లీన్ చేసినాము, అది కూడా ఒక వీడియో పెడతాను. ఆ రోజు ఎట్లయిందో దానికి సంబంధించి కూడా ఒక వీడియో పెడతా. బట్ ఇప్పుడైతే బయట మొత్తం ఆయిల్ మన ఇండియన్ వంటకాలు చేసినప్పుడల్లా ఆయిల్ అంతా పైనకి వస్తుంది కాబట్టి మొత్తం పేరుకపోయింది. ఇట్లా మెయిన్గా మన దాంట్లో ఎక్కువ ఆ స్టీమ్ అదంతా బయటకు వస్తుంది కాబట్టి ఆవిరి, దానివల్ల అంతా గలీజ్ అయిపోయింది. సో ఇదంతా క్లీన్ చేస్తా ఫస్ట్. మన దగ్గర స్ప్రేస్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కిచెన్ది క్లీనర్ ఉంది. తర్వాత ఇంతకుముందు ఏం చేసిన అంటే మన ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నేను తర్వాత గోప్రో తీద్దామంటే గోప్రో మెమరీ కూడా ఫుల్ అయిపోయింది. దెన్ ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ పెట్టేసి మళ్ళీ గోప్రోలో మెమరీ కార్డ్ వేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో విల్ కంటిన్యూ. మనం సేఫ్టీకి ఫస్ట్ గ్లోవ్స్ వేసుకుందాం. సో ఇది గైస్, మనం టైం మేనేజ్మెంట్ చేసేసుకోవాలి అంతే. రేపటి నుంచి వర్క్ ఉంది మనకి కంటిన్యూస్గా. సో వాళ్ళ టైం చాలా మేనేజ్ చేసుకొని ఈ వ్లాగ్ని అయితే తొందరగా అప్లోడ్ చేస్తా. ఓకేనా? తెలిసి చెప్పడం అంతే. సో దాన్ని కొంచెం సేపు వదిలేస్తా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానని చెప్పండి. అండ్ ఇది మా హోమీస్ అందరూ. సో దీన్ని నేను ఆ గిబ్లీ ఆర్ట్ అది వచ్చింది కదా, ఆ ట్రెండ్ టైంలో చేసినట్టు. ఇట్స్ నైస్ కదా, హోలీ పిక్. సో దీన్ని కూడా తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో తీసేసా ఇది. దీంట్లో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ యా, సో దాన్ని కొంచెం సేపు సోక్ చేయనిద్దాం. మంచిగా నానింది అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అని చూస్తున్నా. అందులో ఫ్రిడ్జ్ మీద కూడా కొంచెం స్ప్రే చేసి నేనైతే చెస్టర్లో ఉంటున్నా, చాలా ఎక్స్పెన్సివ్ ఇల్లు మాది. సో ఇది ఏంటంటే ఇది నా డ్యూటీ. ఇది మా ఫ్రెండ్స్ ఇంకా మిగతా రూమ్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇది మీ ఫ్రెండ్స్ ఎందుకు హెల్ప్ చేస్తలేరా అనుకుంటే మాత్రం దే ఆర్ డూయింగ్ ద అదర్ థింగ్స్. సో మనం బ్లాగింగ్ అంతా ఇక్కడనే కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. ఇప్పటి నుంచి బ్లాగ్లో మీకు ఘోరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ ఇంతకుముందు ఏంటంటే కొంచెం మంచిగా చేద్దాము, ఏదో అది చేయొద్దు ఇది చేయొద్దు అనుకుని నాకు చెప్పినా కదా నిన్న బ్లాగ్లో, అట్లుంటున్న రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఏం లేదు, నాకు నచ్చినట్టు మాట్లాడతా, నాకు నచ్చింది చూపిస్తా, నేను ఇట్లనే ఉంటా. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ఇట్ దట్స్ గ్రేట్, ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకా నచ్చకపోతే నేనేం చేయలేను, బికాస్ దిస్ ఇస్ హూ ఐ యామ్. ఓకే, నాగేష్ టోయటి.
మరీ హైట్ ఉంది, మనం కొంచెం హైట్ తక్కువ కదా, ఏం కాదు. చూసిరా, నేను చెప్పినా కదా ఇట్లా వెళ్తుంది. చాలా గట్టిగా ఉంది. బట్ సి ఒక ఫస్ట్ రౌండ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేద్దాం, దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా ఇది కాకపోతే ఇంకోటి ఉంది, మన దగ్గర మౌల్ స్ప్రే ఉంది, మౌల్ స్ప్రే కూడా చేసేద్దాం ఒకవేళ అది రాకపోతే. ఇప్పుడు టైం అయితే ఇక్కడ మాకు 2 అవుతుంది, మీకు ఆల్రెడీ 6:30 అయిపోతుంది అనుకుంటా. సో అలా 10 minutes అవుతుంది. ఐ విల్ స్టాప్ ఇట్. సో నేను ఏం చేసిన అంటే, అది పోతలేదు కదా, కొంచెం విమ్ని కూడా వేసిన. విమ్ ఉంది కదా, మనం విమ్, ఇది ఇక్కడ విమ్ కాదు, ఇది ఫేరీ మ్యాక్స్ పవర్. సో అట్లాంటిది సేమ్ విమ్ లాంటిది. సో దాన్ని కూడా వేసిన. నెక్స్ట్ కోటింగ్ దీంతో వేస్తా. సో విల్సి ఎట్లా వస్తుందో అది పోవాలా. ఇక్కడ గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మాది స్టవ్ ఉంది కాబట్టి స్టవ్ మీదనే బాగా గట్టిగా ఉంది. అటు సైడ్ కొంచెం పర్లేదు. అండ్ చూసారు ఎంత గలీజ్ ఉంది స్టవ్. ఇవాళ చేంజ్ చేస్తున్నాం, మంచిగా నీట్గా అయిపోతుంది. ఇంకా తొందరలో ఉండండి, మా బాత్రూమ్ వీడియో కూడా చూపిస్తా ఎట్లుంది ఏంది అనేది. మా హౌస్ టూర్, హోమ్ టూర్ మొత్తం చూపించేస్తా, ఓకేనా? జస్ట్ వెయిట్ ఫర్ దాట్, ఓకే? తొందరలోనే వస్తుంది. ఆల్ మమ్మీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తే దీన్ని ఎట్లా క్లీన్ ఉంచుకోవాలో చెప్పండి, కాల్ చేసి అయినా చెప్పండి, కింద కామెంట్స్ అయినా చెప్పండి, ఓకేనా? ఎందుకంటే చాలా టఫ్ అవుతుంది మాకు దీని ఇప్పటి నుంచి కరెక్ట్గా నీట్గా ఉంచుకోవడానికి. విల్ ట్రై, ఓకే? బ్యాచిలర్స్ అంటే తెలుసుగా ఎట్లుంటుందో. సో ఈరోజు ఒక్కరోజు నా పులుసు కారిపోతుంది. సో అందుకే రోజు వండినప్పుడు దీన్ని క్లీన్ ఎట్లా చేయాలో చెప్పండి, దాని మీదకి వెళ్ళి మేము క్లీన్ చేస్తూ ఉంటాము. ఇట్ విల్ బి వెరీ వాల్యుబుల్, ఓకేనా? హెల్ప్ మమ్మీస్, ఓకే? ఫైనల్లీ ఇది కొంచెం క్లీన్ అయింది. ఐఎమ్ గ్లాడ్. అమ్మా కొంచెం రెస్ట్, ఓకేనా? ఇప్పుడు సో యూకేకి వచ్చినాక ఓన్లీ మాస్టర్స్ ఒకటే చేయము, ఓన్లీ యూనివర్సిటీకి కూడా ఒకటే ఉన్నది. చాలా కథలు ఉంటాయి. అంటే ఇవన్నీ నేను ఇంటికాడ కూడా చేసుకున్నా, ఇక్కడ కొత్త కాదు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక సో కాల్డ్ మాస్టర్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓన్ లాండ్రీ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ కుక్ చేసుకుంటారు, వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, ఇంకా గ్రాసరీస్ తెచ్చుకుంటారు, ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకుంటారు. ఇంకేముంటుంది, ఈ గ్యాప్లో మెంటల్ హెల్త్ అనేది డుషుమ్ అవుతుంది. అప్పుడు ఇంటికి ఫ్యామిలీతో మాట్లాడడము, వాళ్ళకు టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడడము. మేబీ ఈ గ్యాప్లో ఫ్రెండ్స్ అనుకుంటారు వాడాడికి పోయినాక చాలా బిజీ అయిపోయాడు, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటూ ఆడంటాడు. సో వాడికి కూడా ఒక టైం ఇచ్చి వాడితో కొంచెం మాట్లాడి, ఇంకా ఈ లవ్, ఇంకా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అట్లుంటే వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. సో యా, ఇట్స్ ఎ మెస్సీ అన్నట్టు. అండ్ ఈ గ్యాప్లో ఎవరో ఒకరు ఫోన్ చేసి నీకేం మామ వస్తున్నావు లైఫ్ చిల్లు అంటారు. అలా ఇంకోటి కూడా ఉంటుంది స్పాట్. ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు, పార్ట్ టైం జాబ్ దొరికింది అనగానే ఇంకొక 1 month తర్వాత ఫోన్ చేసి మామ ఒక 10,000 కావాలంటారు. సో వాళ్ళకి నో చెప్పాలా, ఎస్ చెప్పాలా, అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా, అర్థం కాదు. బట్ యా, ఇట్లాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ది. ఇవన్నీ ఇట్స్ లైక్ బేసిక్ థింగ్స్. ఇప్పుడు ఇండియాలో కూడా నువ్వు ఓన్గా ఎట్లా అంటే ఇండిపెండెంట్గా ఉండి నీ రెంట్స్ నువ్వు కట్టుకొని కాలేజ్ మేనేజ్ చేసుకొని జాబ్ మేనేజ్ చేసుకుని వాళ్ళు అందరిది సేమ్ సినారియో. లైక్ వాళ్ళకి ఎవరో వచ్చి చేసి పెట్టరు, వాళ్ళు కూడా అవే చేసుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చినాకనే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ క్రియేటర్స్ అని చెప్పుకుంటున్నారు అందరూ, ఇట్లాంటివన్నీ చూపిస్తున్నారు అన్నట్టు. లైక్ ఇట్స్ ఎవ్రీడే లైఫ్ అన్నట్టు. సో యూకేలో నథింగ్ న్యూ, దిస్ ఈజ్ వాట్. ఎవరి చెట్టు వాళ్ళే కడుక్కుంటారు, ఎవరి చెత్త వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, అంతే. కంప్లీట్లీ న్యూ ఏం కాదు. యూఎస్లో అయినా అంతే, ఇక్కడైనా అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేసుకుంటే యూకే అంత పెద్దగా ఏమన్నా తోపా అంటే నేనేం తోపా అని చెప్పా. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, అంతే. ఇక్కడ కరెన్సీ పెద్దది, దీనికోసం వచ్చినాం. అండ్ ఇక్కడ ఇంకోటి అందరు ఫ్రీడమ్ అంటారు కదా. ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ ఇక్కడ మనం అసలైన ఒకటే మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోతాం, అంటే మిస్ అవుతాం. ఫ్యామిలీ ఉంటే లైక్ ఇంట్లో అమ్మ నాన్న, లైక్ అక్క చెల్లి, అదంతా వేరే. ఇంకా సిబ్లింగ్స్ అదంతా వైబ్, రిలేటివ్స్ అంటే ప్రతి టైంలో దేర్ ఈజ్ సమ్మన్ హూ లైక్ యూ విల్ ఎంగేజ్ విత్. లైక్ మాట్లాడతావు, ఏమి వేస్తావు, ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఎటో పోతావు, లైక్ రోజు ఇట్లా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎవరంటే యువర్ ఆన్ యువర్ ఓన్.
ఎట్లా అంటే పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. నువ్వు వీడున్నావా పట్టించుకోడు. నువ్వు ఇప్పుడు పోయి ఒక సిటీ సెంటర్లో ఒక రోడ్ మీద రోడ్డు మధ్యలో నిల్చుంటే ఎవడు అడగడు నేను హౌ ఆర్ యూ అని. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అని కూడా అడగడు. జస్ట్ చిల్, ఇంకా అట్లనే ఉంటావు. మేబీ హాయ్ మేట్, హాయ్ హాయ్ అని ఇట్లా ఇట్లా వాళ్ళకి కొన్ని గెస్చర్స్ ఉంటాయి యూకే బ్రిటిష్ వాళ్ళకి, ఇట్లా నవ్వడము, ఇట్లా జస్ట్ గెస్చర్ చేసి హాయ్ చెప్తారు. ఇట్స్ లైక్ ఫార్మల్, అది అంతే. అంతే తప్పించి వాట్ యూర్ డూయింగ్ హియర్ అని చెప్పేసి నేను ఒకటి అడగడు. మేబీ చాలా కన్సర్న్ ఉన్నవాళ్ళు, కైండ్గా ఉన్నవాళ్ళు అడుగుతారు కావచ్చు, బట్ నేను మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ చెప్తున్నా జనరల్గా. సో అది ఎవరు పట్టించుకోరు, ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. సో అందుకే ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, చాలా టైం ఉంటుంది. అండ్ దాన్ని ఫ్రీడమ్గా తీసుకుంటే వాళ్ళు కొంతమంది, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి లోన్లీనెస్లో పడిపోయేవాళ్ళు కొంతమంది. సో దిస్ ఈజ్ ఆల్ అబ్రాడ్ లైఫ్. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు దుబాయ్లో ఉంటుంది. మా డాడీ దుబాయ్లో ఉన్నాడు, అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది దుబాయ్లో వర్క్ చేస్తున్నారు, యూఏఈ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు. సేమ్ సినారియో వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు మార్నింగ్ వెళ్తారు, వర్క్ వెళ్తారు, వస్తారు, వండుకుంటారు, తింటారు, పనుకుంటారు. లైక్ చిల్గా వీకెండ్లో ఒక హాఫ్ దొరికితే అప్పుడు పోయి చిల్ అయిపోతారు. బయటకి ఏదైనా ఫ్రెండ్స్ని కలవడము, ఫ్యామిలీని కలవడము చేస్తారు. సో ఎక్కడున్నా ఇదే సినారియో. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. కాకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్నట్టు. ఆ ఇండియాలో ఒక మంచి లావిష్ లైఫ్ బతికి టేబుల్ ప్లేట్లోకి అన్నం పెట్టుకొచ్చి ఆ ప్లేట్ ఆనేవాడు తిని పాడేసి, లైక్ మమ్మీ ప్రతి ఒక్కటి ఆడికి దగ్గర దాకా చేసి పెట్టేటోళ్ళకి ఇక్కడికి వచ్చినాక అది ఇదిరా లైఫ్ అని అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేసి లైక్ అన్నీ చూసుకొని అన్నీ చేసి ఇవన్నీ చేసి వచ్చినోడికి కంప్లీట్లీ ఇట్స్ నథింగ్. ఎందుకంటే దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. వీటిని కూడా కంప్లైంట్ చేస్తే ఇంకా దిస్ ఇస్ నథింగ్. ఇంకా వాడు ఎంత లేజీగాలో అర్థమవుతుంది. ఇంకా నాకు ఇంకోటి చాలా రోజుల నుంచి మాట్లాడాలనిపించింది ఏంటంటే, ఈ పార్ట్ టైం జాబ్ వెళ్తున్నా, కష్టపడుతున్నా అంటే కష్టపడుతున్నావు, పార్ట్ టైం జాబ్ పోతున్నావు, మంచిదే. ఏమవుతుంది లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే నీ బ్యాంక్ అకౌంట్లో పైసలు పడుతున్నాయి. లైక్ 15 డేస్కి వస్తున్నాయో, లైక్ 7 డేస్కి వస్తున్నాయో, తర్వాత 1 మంత్కి వస్తున్నాయి, కానీ ఆ బ్యాంక్లో పైసలు పడుతున్నాయి. దానికోసం కదా చేసేది. బట్ దెన్ వై యూ కంప్లైనింగ్? కష్టం అవుతుంది, ఓకే, యూ కెన్ టెల్ పీపుల్ లైక్ ఇట్లా కష్టం అవుతుంది, చాలా హార్డ్ ఉంది జాబ్ అని. బట్ నువ్వు ఏ జాబ్ చేసినా అని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పైసల కోసం చేస్తున్నావు. దానికోసం నువ్వు చాలామందిని చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, రాకుండా భయ్యా కష్టం ఉంది అంటే నువ్వు వచ్చినావు హార్డ్ జాబ్సే చూస్ చేసుకున్నావు. నీకు టాలెంట్ ఉండి, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, నువ్వు కాంపిటెంట్ అయితే యూ కెన్ గెట్ వెరీ డీసెంట్ జాబ్స్. బట్ అది ఎప్పుడు అంటే అది 99.9% మెంబర్స్కి కాదు, అది కాదు అసలుకి. ఎందుకంటే మనం హార్డ్ ఎర్న్డ్ జాబ్స్కి సెటిల్ అయ్యడానికే ట్రై చేసాం, ఎందుకంటే అవి తొందరగా. బట్ ఇక్కడ ఉన్న సినారియో అవి కూడా మనకి ఇయ్యరు. లైక్ ఈవెన్ దో నేను వచ్చినాక నేను చాలా జాబ్స్కి అప్లై చేసిన. ఫస్ట్ 7 months ఖాళీ ఉండే. ఎట్లా అంటే చెప్తే ఎన్ని జాబ్స్ అప్లై చేసిన. ఇండీడ్ అనే యాప్ ఉంటుంది, తెలిసిందే మనకు. ఇండీడ్లో ఒక రెజ్యూమే క్రియేట్ చేసుకొని లైక్ ఫటాఫట్ ఓపెనింగ్స్ ఉన్న ప్రతి దానికి పెట్టేస్తాం. ఫస్ట్ కొంచెం మన ప్రొఫెషనల్ జాబ్స్ పెడదామని పెడతాం. అన్ఫార్చునేట్లీ అని రిజెక్షన్ మెయిల్ వస్తుంది. మెల్లమెల్లంగా నేను క్లీనర్ జాబ్స్ కూడా అప్లై చేసిన, వాష్రూమ్ క్లీనర్ జాబ్స్ కూడా అప్లై చేసిన, అది కూడా రిజెక్ట్ చేసిండ్రు. అంటే మన దగ్గర ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, లైక్ విచ్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. వాడు అవన్నీ చూడడు. నువ్వు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే నీకు వాష్రూమ్ అడగడం రాదు కదా, అంటే ప్రొఫెషనల్గా అడగడం రాదు కదా, అది కూడా ఒక ప్రొఫెషన్. సో అట్లా నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. ఇక్కడికి వచ్చినాక మనం అదే అనుకుంటాం, ఏ పనైనా చేస్తావు. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ డిగ్నిటీ, హౌ యూ హోల్డ్, హౌ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్, హౌ యూ పర్సీవ్ థింగ్స్. సో ఇది సో ఇక్కడికి వచ్చినాక నేను ఎన్ని దాంట్లో పనిచేసిన అంటే, నేను బార్లో పనిచేసిన, బార్ బ్యాక్ లాగా పనిచేసిన, బార్లో బార్ బ్యాక్ లాగా, తర్వాత ఫ్యూల్ స్టేషన్లో పనిచేసిన, తర్వాత సబ్వేలో పనిచేసిన, లాండ్రీ లైక్ లాండ్రీ అదేంటి ఫ్యాక్టరీ వేర్ హౌస్లో పనిచేసిన. సో ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ జాబ్స్లో చేసిన. ఇప్పుడు ఇంతకుముందు రిసెప్షనిస్ట్ లాగా చేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఇట్లాంటివి ఉన్నాయి అన్నట్టు. జాబ్ అనేది లైక్ నీ లెవెల్ని బట్టి నువ్వు చేసుకుంటూ ఉంటావు. దీంట్లో ఆబ్వియస్గా ఇది చేస్తే తక్కువ, ఇది చేస్తే ఎక్కువ అని ఏముండదు. ఇదే జాబ్స్ మన వాళ్ళు ఇండియాలో చేయమంటే చేయలేరు, నేను కూడా చేయలేను కావచ్చు. ఎందుకంటే మనకి ఇండియాలో ఒకటి అడ్డం వస్తుంది, అంటే మనము ఎర్న్ చేసే పైసల్ని బట్టి, మనం చేస్తున్న జాబ్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు. మేబీ ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, అది లీస్ట్ తర్వాత కన్సర్న్. బట్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ నువ్వు చేసే జాబ్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి నీకు అంటే ఆ ఎర్న్ చేసే శాలరీని బట్టి రెస్పెక్ట్ ఇయ్యరు. ఇంకా యూజువల్ కన్వర్జేషన్. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఒక ఆఫీస్లో ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అసిస్టెంట్ బాస్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఇప్పుడు జాన్ విక్ అనుకో, హే జాన్ అని పిలుస్తాడు అంతే. కానీ ఇండియాలో అట్లా కాదు, సార్ అని చెప్పేసి వంగి దండాలు పెట్టాలా. సో అది సినారియో ఇక్కడ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ ఫ్రీడమ్ ఇస్. ఎందుకంటే ఈ రెస్పెక్ట్ అనేది మనిషికి మనిషి నార్మల్గా ఇచ్చుకోవాలి. హౌ యు ఆర్ లైక్ ఎంత కమ్యూనికేట్ అవుతున్నావు, ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, హౌ కైండ్ యు ఆర్ విత్ పీపుల్. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఎర్నింగ్ రెస్పెక్ట్.
బట్ ఇండియాలో ఇట్స్ డిఫరెంట్. అదొక థింగ్ చేంజ్ అయితే దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ విల్ బి చేంజింగ్. సో అది మంచిగా ఉంటుంది. ఇప్పటి ఓకే, నేను ఇండియా గురించి ఇదేం కంప్లైంట్ చేస్తలేను, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్స్. సో ఇండియాలో కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మంచిగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, కైండ్ ఉండేటోళ్ళు ఉన్నారు. సో ఇది నేను ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇండియా, ఇట్స్ మై కంట్రీ, ఐ లవ్ ఇట్. ఓకేనా. ఎట్ ఎనీ ఇన్స్టాన్స్ ఇఫ్ యూ ఆస్క్, నాకు ఇండియాలో నేనైతే ఏ స్టెబిలిటీ కోసం వచ్చినా ఆ స్టెబిలిటీ నాకు ఇండియాలో ఉండి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తా అంటే ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు బుక్ చేసుకొని వచ్చేస్తే ఇండియాకి, బట్ అది పాసిబుల్ కాదు, అందుకే ఇటు వచ్చేసిన. సో ఇది గైస్, మనం ఆగినాం మధ్యలో. సో ఇట్లా మనం వ్లాగ్స్, మన వీడియోస్ ఇట్లా పెడతా ఉంటా, జస్ట్ కంప్లీట్లీ ర్యాండమ్ టాక్స్. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, నచ్చుతాయి మంచిగా, నచ్చితే లైక్ కొట్టండి, కింద కామెంట్ పెట్టండి, ఇంతే మాట్లాడతా. అండ్ ఇంకోటి, నా ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించి కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. బట్ ఇప్పుడైతే మనము ఈ కిచెన్ క్లీన్ చేద్దాం. మ్యాక్స్ క్లీన్ అయిందిరా. హే గాయస్, సో ఇది పెద్ద పని చేస్తలేదు ఫ్లాష్ అని చెప్పేసి, జస్ట్ నార్మల్గా డీక్రీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఉంది చూడండి సిఫ్, ఇది వేరే లెవెల్ ఉంది, కొంచెం ఈజీగా అవుతుంది నాకైతే వర్క్. సో యా, టైం ఎంత అవుతుంది? నా ఫోన్ ఏడుంది? హే సిరి, వాట్స్ ద టైం? 3:40 అవుతుంది గైస్. ఇట్స్ బిన్ 1.5 hours, like nearly 2 hours. So I'm still working on it. Let's see, come on. ఈ let's see అనేది పద చూద్దాం. లైక్, దీస్ ఆర్ ఆల్ మై మోస్ట్ యూజ్డ్ వర్డ్స్. ఓకే, ఊత పదాలు వస్తూ ఉంటాయి మాకు అట్లా. సో ఇది క్లీన్ అయిపోయిందంటే I'll start editing my video. డే టు డే అప్డేట్స్ ఇస్తే బెస్ట్ ఉంటుందేమో కదా మీకు, అండ్ యూ విల్ గెట్ మోర్ ఎంటర్టైన్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. I'll try to do that, man. సో ఏం లేదు గైస్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ ఒకవేళ మీరు బిజీగా ఉండి నా వీడియోస్ చూడలేకపోతే నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఆన్ చేయకండి. మీరు నా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మీరు ఓపెన్ చేసి చూస్తా అనుకుంటే మాత్రం ఆన్ చేయండి. ఎందుకంటే వాట్ విల్ హ్యాపెన్ ఈస్, యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లుంటుంది అంటే, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అబ్బా మనోడు మంచి వీడియోలు పెడతాడేమో చూద్దామని అనుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటారు. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏమవుతా అంటే, నేను సపోజ్ ఒక వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏదో బిజీలో ఉంటారు అండ్ ఇఫ్ యూఆర్ బిజీ డైలీ అనుకోండి, లైక్ వర్క్లో ఉంటారు అండ్ యూట్యూబ్కి పర్టికులర్ టైంలోనే ఓపెన్ చేసి చూస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు, మీకు వచ్చిన నోటిఫికేషన్ని మీరు స్క్రోల్ చేసేస్తారు, పక్కకి తీసేస్తారు. అప్పుడు యూట్యూబ్ వాడికి ఏం అర్థమవుతుంది అంటే, నా వీడియో వచ్చినప్పుడు మీరు అంత ఎంతూజియాస్టిక్గా దాన్ని చూడలేరు. అండ్ సో ఏం చేస్తుంది ఆల్గోరిథం అనేది, ఇంకో 2-3 రికమెండ్ చేసేదాన్ని ఆపేస్తుంది అన్నట్టు, రిడ్యూస్ అయిపోతుంది మన డిస్ట్రిబ్యూషన్. సో అందుకే నేను ఏమంటా అంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ మీరు డైరెక్ట్ మన వీడియోస్ వచ్చినప్పుడల్లా చూడగలుగుతారు అంటే ఆ నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి. బట్ నార్మల్గానైతే ఇఫ్ యూఆర్ ఏ ట్రూ సపోర్టర్, యూ విల్ గో అండ్ చెక్ మై ఛానల్ అండ్ కొత్త వీడియోస్ ఏమున్నాయి దాంట్లో పెట్టినని చూస్తారు ఆబ్వియస్గా. సో అప్పుడు బెల్ ఐకాన్ అవసరం లేదు. బట్ యా, ఇది కొత్త ఆల్గరిథం, బట్ ఇంకా ఇది ఎన్ని రోజులు ఉందో నాకు తెలియదు. ఐ అప్డేట్. ఓకేనా, మళ్ళీ నేను తర్వాత వీడియోలో కూడా అడగచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అని చెప్పేసి. ఓకేనా, బట్ ఇప్పుడు మనం డోంట్ యాక్టివేట్ ద సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ బటన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ క్వశ్చన్ మర్చిపోకండి అబ్బాయి. సో ఇంకోటి ఏంటంటే, అవుతున్నాం మధ్య. సో మనకి ఇప్పుడు 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 700 సబ్స్క్రైబర్స్ని కాస్త ఒక 1000 చేద్దాం తొందరగా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి 1000 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ దాంట్లో ఎన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమంది లైక్ అవి ఇవి బిజినెస్ పేజెస్ ఉన్నాయో నాకు తెలియదు. బట్ ఏంటంటే దాన్ని కూడా మనం ఈ ఇయర్ ఈ 2025 ఎండింగ్ లోపు జస్ట్ 5K చేద్దాం. ఓకేనా, ఏమంటారు? 5K చేసినాం అనుకో, సెట్ ఉంటుంది ఇక. సో మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. ఇట్ విల్ బి గుడ్. ఓకేనా, ఐ విల్ బీ గివింగ్ మోర్ ఇన్సైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్, యూకే లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇంకా
ఇంకా మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ చెప్తా ఉంటాను నేను. అండ్ ఇయర్ కమ్స్ ద ఎంటర్ ద డ్రాగన్ ఇంటూ ద సీన్. రోహన్ లుకింగ్ నీట్ కాదు, వేరే లెవెల్ రా బాబు. ఇట్స్ నియర్లీ 2 hours మ్యాన్. 2 hours? Yeah. Oh my god, bro. So this I'm talking with my subscribers and doing this stuff. Oh, that's nice, huh? Yeah. పడుకున్నా మంచిగా. Yeah, I slept. ఓకే, ఇది అయిపోయిందంటే మనకి ఇంకా సూపర్ రా. ఇట్స్ ఆల్ గుడ్. Looking nice. ఆల్మోస్ట్ 2 hours దాటేసింది. 4 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఐమ్ స్టిల్ క్లీనింగ్. ఆల్మోస్ట్ పైన అంతా అయిపోయింది. ఇక్కడ ఇది క్లీన్ చేసేసా. నెక్స్ట్ మన యాక్చువల్ స్టవ్ ఉంది. స్టవ్ని లాస్ట్లో క్లీన్ చేస్తా. సో అది కొంచెం టైర్డ్ అయిపోయినా, బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ డూ దిస్. సో యా, ఇట్ సైడ్ అయిపోయింది, ఫ్రిడ్జ్ అయిపోయింది. అన్నిట్లకి మళ్ళీ ఒకసారి ఫైనల్ టచ్ అప్ కూడా ఇచ్చేస్తా. అప్పుడు మీకు మొత్తం చూపిస్తా, ముందు ఎట్లుంది తర్వాత ఎట్లుంది. నాగేష్ ఒక మంచి పనుడు అని అనిపించుకుంటాం మీతోటి. సో ఇది గైస్, దిస్ ఇస్ హౌ వీఆర్ డూయింగ్ నౌ. తర్వాత మన సెటప్ మంచిగా చూపిస్తా, ఓకేనా, ఫ్యాబ్గా. సో ఇంకా స్నానం చేయలే, బయట అంతా సేమ్. మళ్ళా ఏమంటారుగా సమ్మర్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇది జూలై, ఆగస్ట్ స్టార్టింగ్. సో ఆగస్ట్లో కొంచెం నాకు తెలిసి మేబీ ఆగస్ట్లో ఒక 10 to 15 days అట్లా ఎండ కొట్టొచ్చు. దాని తర్వాత సెప్టెంబర్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇంకా రియల్గా సమ్మర్ వైబ్స్ని ఎంజాయ్ చేయలేము. బట్ ఇట్స్ మిడ్ సమ్మర్ అని చెప్తారు, జూలై అది అయిపోయింది ఇంకా. సో ఇంకా మళ్ళీ డిప్రెషన్ కిక్కిన్ అవుతుంది. బట్ అంతలోపు మనం యాక్టివ్ కావాలా. అండ్ మనం వింటర్ స్టార్ట్ అయ్యేలోపు మనం వింటర్ ఛాలెంజ్ కూడా తీసుకోవాలి ఈసారి. ఇంకా ఇచ్చి పడేద్దాం, ఇంకా తగ్గేదేలే. వాట్సాప్ మ్యాన్, హౌ ఆర్ యూ డూయింగ్? Good, bro. ఇట్స్ గోయింగ్ ఆన్. స్టార్ట్ చేసారు కదా? యా, ఆల్మోస్ట్ డన్ రా. ఇట్స్ గుడ్ రా. యస్, ఇట్స్ లుకింగ్ సో గుడ్. ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే చెప్పు నాకు. రైట్, ఇంకా నేను రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి లోపల. మళ్ళీ ఇంకా నైట్ వచ్చినా కూడా మళ్ళీ వర్క్ డైరెక్ట్. ఇంకా రేపు స్టార్ట్ అయిందంటే అయిపోయినట్టే నా పని. ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్గా 5 days వర్క్ ఉంది. దిబ్బిడే. ట్రైపాడ్ అయితే వేరే లెవెల్, ఎంత స్టాండర్డ్గా ఉందంటే జస్ట్ 2 poundsకి వచ్చింది. 1 pound 90 pence వచ్చింది. 200 ఇండియాలో. ఇట్లాంటిది ఇండియాలో కొనాలంటే మినిమం 2000 కావాలా. ట్రేడ్ అవుట్లెట్ చెప్తాను మీకు, దాని లోగో అండ్ దాని లొకేషన్స్ కూడా పెడతాను. మీరు ఎవరైనా యూకేలో ఉన్న మీ ఫ్రెండ్స్ని వెళ్ళి చెక్ చేయమని చెప్పండి. అది మీరైతే అమేజింగ్ గైస్. దాంట్లో మాత్రం అన్నీ దొరుకుతాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మంచిగా ఉన్నాయి, అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్లో ఏం కాదు. ఇట్స్ ఆల్ న్యూ వన్స్ విచ్ ఆర్ లైక్ రిటర్న్ పెట్టినాయి, రీఫండ్స్ పెట్టుకున్నాయి, అండ్ మధ్యలో ఆగిపోయినాయి, డెలివరీ కరెక్ట్ కాకుండా అట్లాంటివి ఉంటాయి. అండ్ రియల్లీ లవ్ దిస్. సో ఈ వీడియో చాలా పెద్ద అవుతుంది కావచ్చు, బట్ నేనైతే దాన్ని పార్ట్స్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది బాహుబలి మూవీ లాగా, ఓకేనా గైస్? ఇది మన కిచెన్. ఇక లాస్ట్ మ్యాక్సిమం క్లీన్ చేసేసా. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాం మీకు తొందరలోనే, ఎందుకంటే ఇంకా ఇది స్టవ్ రిమైనింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తున్నా. దీన్ని క్లియర్ చేసేసి సింక్ దగ్గర పెట్టేద్దాం, తర్వాత క్లీన్ చేసుకుందాం. అండ్ యా, ఇంతలోపు మనం ఈ పేపర్ని వేసేసాం. ఇది ఫాయిల్, కిచెన్ ఫాయిల్ అంటుకుంది గట్టిగా. మనము వంటలు అసలు తగ్గలేదు, బిర్యానీ వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం అసలు. ఇంకా మా ఊరి వంటల ప్రోగ్రామ్ మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ వీఆర్ ఈటింగ్ లాడ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్. ఇంకా ఇల్లు గుర్తుకు రాదు, అందుకే అంత మంచిగా వండుతారు మా ఇంట్లో మా హోమీస్. అంటే బేసిక్గా మన క్లీనింగ్ డిపార్ట్మెంట్ అన్నట్టు. సో ఇట్స్ ఓకే, మనం మంచిగా ఫుడ్ తింటాం, క్లీన్ చేస్తాం, అంతే. నేను ఏం చేస్తాను అంటే దీంతో కొంచెం
దీడ పెట్టేస్తాను. మళ్ళీ అదో బాధ దీంట్లో పోయింది అంటే. దాంట్లో పోకముందు నార్మల్గా తడి బట్టతో క్లీన్ చేసేసుకొని తర్వాత సిఫ్ అప్లై చేస్తా. ఇక్కడికి వచ్చినాక నేను అనిపిస్తాను నాకు ఒక క్లీనింగ్ది ఒక బిజినెస్ పెట్టుకోవాలని. ఎందుకంటే నేను ఫ్యూల్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆడ 4 వాష్రూమ్స్ ఉంటుండే. వాష్రూమ్స్ కూడా అడుగుతుంటే లైక్ మంచిగా క్లీన్ చేస్తుంటే అండ్ మాప్ చేస్తుంటే. మాపింగ్ చేసినప్పుడు మనకు ఒక సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత మంచి వైబ్ అంటే అది టఫ్ జాబ్, బట్ ఐ విల్ ఎంజాయ్ దట్. నాకు అనిపించింది ఇంకా నేను ఒక క్లీనింగ్ది పెట్టేసుకుంటారా యూకేలా అని చెప్పేసి. బట్ అనిపిస్తుంది కానీ అట్లా వేయలేం కానీ. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ నౌ. క్లీనింగ్ అనేది మనకు మైండ్ ఎట్లా అంటే సూతింగ్ ఎఫెక్ట్. ఒక ఏదైనా మీరు స్ట్రెస్గా ఫీల్ అయితే ఒక స్ట్రెస్ లాగా పనిచేస్తుంది. అందుకే మీ దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైనా గలీజ్ ఉంటే ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోండి. అది ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే, బెడ్రూమ్ అయినా సరే, కిచెన్ అయినా సరే, హాల్, బయట పెరట్లో, వాకిట్లో, చైన్లు ఉంటే చైన్ల ఒడ్లు మంచిగా క్లీన్ చేసుకోండి, గడ్డి కోసేసుకోండి. సో అది బికాస్ మనం తెలిసిగా ఫార్మింగ్ ఫ్యామిలీ మన అంతా. ఇక్కడికి వచ్చేదో ఇట్లా చేస్తున్నా కానీ ఐ లవ్ దట్. యా, ఇది ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంటికి పోయి మళ్ళీ గడ్డి మోపు కోసి బ్లాగ్ తీస్తాం మళ్ళీ. ఓకేనా? ఆ బ్లాగ్ తీసి కూడా మీకు చూపిస్తాం. అవును, నేను డిహైడ్రేట్ అవుతాను. ఈ గ్యాప్లో కొంచెం వాటర్ కూడా తాగుతాం. కొంచెం సేపు దానికి టైం ఇద్దాం. ఇంతలోపు ఈ గ్లౌజ్ చేంజ్ చేసుకొని వాటర్ తాగుతాం. యాక్చువల్గా మొన్న రీసెంట్గా నేను ఒక గోల్ పెట్టుకుని ఉంటే రోజు మినిమం 3 లీటర్స్ వాటర్ తాగుదామని. అందుకే ఈ బాటిల్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇది నేను తాగలేను, మా ఫ్రెండ్స్ తాగారు. నేను నుంచి కంటిన్యూ చేస్తున్నా. బట్ ఇది పెట్టుకున్నప్పటి నుంచి అంటే చిన్న బాటిల్స్ ఉంటే ఒక బాటిల్ తాగినాక మళ్ళీ ఎవరు నింపుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. అంత లేజీ మనం. సో పెద్ద బాటిల్ ఉంటే అది ఒక్కసారి నింపి పెట్టినాం అనుకో, మార్నింగ్ కొంచెం కష్టపడినా బట్ ఈవినింగ్ లోపు కష్టపడుతూ తాగేస్తా. సో అట్లా అవుతుంది. బట్ ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయినా కాబట్టి ఆగిపోయింది మధ్యలో, కానీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చాలా డిహైడ్రేషన్ ఉంది. ఓ సారీ. సో ఇది గైస్, ఇది క్లీన్ చేసినాక మీకు చూపిస్తా ఫైనల్ అవుట్పుట్ మొత్తం. ఓకేనా? విల్ ఎండ్ దిస్ బ్లాగ్. వేరే లెవెల్. సో ఇది ఇలా క్లీన్ చేసాం. మీకు కెమెరాలో అంత కనిపిస్తుందో లేదు నాకు తెలియదు కానీ బట్ దిస్ వాట్ ఐ క్లీన్. ఫ్రెష్గా ఉంది ఇప్పుడు అంతా. సో ఇంకా వర్క్ గైస్ మొత్తం క్లీన్ చేసిన వేరే లెవెల్. స్పాట్లెస్ అందం అంటే కొన్ని అక్కడక్కడ స్పాట్స్ ఉన్నాయి, బట్ పర్లేదు, స్టిల్ ఇట్స్ గుడ్. ఇక్కడ ఆల్రెడీ ఇంత మంచిగా క్లీన్ చేసిన చూడండి. ఇంకా ఇప్పుడైతే ఫాయిల్ వేయలేను, జస్ట్ ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి మా రోహన్ పాలుగారం పెట్టేసిండు. అండ్ అంతా అయిపోయింది, మంచిగా చేసేసిన ఇటు కూడా. సో ఇంకొకటే మిగిలింది, సింక్లో కొన్ని బౌన్లు అండ్ ఈ మిర్రర్. ఓకే, నేను మిర్రర్ అయితే క్లీన్ చేసేస్తాను ఇప్పటికి. అండ్ ఇక్కడ కూడా కిందది కూడా అంతా క్లీన్ చేసేసిన మొత్తం. సో ఎవ్రీథింగ్స్ గుడ్ నౌ. సో ఫైనలీ మన టాస్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకెందుకంటే మిర్రర్ చాలా ఈజీ చేసేద్దాం, మన దగ్గర వైపర్ ఉంది. సో ఇది గైస్. సో మన బ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నాకు తెలిసి ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. అట్లనే ఇది ఇంకా దిస్ ఈస్ వాట్ ఐ యామ్ ఇట్లా చెప్పేసిన. సో బ్లాగ్ ఇంకా పెడతాం బ్లాగ్స్ పెడతా. ఇంకేం చెప్పా, ఐల్ షో యూ కెన్ సీ ద వీడియోస్ సూన్. అండ్ హియర్ రోహన్. హాయ్ రోహన్. థ్యాంక్ యూ రా ఫర్ కాఫీ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక సమ్మర్ కొంచెం కాఫీ ఎంజాయ్ చేస్తే ఇంకా. ఓకేనా? సీ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్లగా, చూడండి వీడియోస్, లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొడితే మన వీడియోస్ కొంచెం పుష్ అవుతుంది. ఓకేనా? పుష్ అవుతాయి. దట్స్ గుడ్. సీ యూ.